ఈ పిక్ అంటే అయితే తీయడం ఏమంటున్నాడు, ఓట్ల అవినీతి అయితే జరిగింది. ఈ ఓట్ల అవినీతి దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా మాత్రం ఈ ఓట్ల దొంగతనానికి సంబంధించి ఇండియా కూటమి మాత్రం అడ్డుకొనే తీరుతుంది. ఇక సరైనటువంటి ఓట్ల జాబితాను ఎన్నికల సంఘం కూడా ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, దాంట్లో ఎలాంటి అవకతవకలు జరిగాయి, అసలు ఖచ్చితంగా సవ్యంగా జరిగిందా లేదా, ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు సవ్యంగా పడ్డాయా లేదా, లేకపోతే ఇవన్నీ దొంగ ఓట్ల లెక్కలా, ఏ విధంగా బీజేపీ మళ్ళీ ఈసారి కూడా ఎందుకు అలా అంటే అధికారంలో ఏ విధంగా రాగలిగింది, అసలు పూర్తిగా వ్యతిరేకత అంటే దాదాపు సగం అన్న వ్యతిరేకత కలిగి నుండే మరి అలాంటి వ్యతిరేకతను ఏ విధంగా ఎదుర్కొంది, మరి ఖచ్చితంగా ఓట్ల అవినీతి అనేది జరిగింది కాబట్టే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలవగలిగింది అన్న కోణంలో అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ ఎవరైతే ఎన్నికల సంఘం ఉంటుందో ఎన్నికల సంఘానికి కూడా ఆయన ఖచ్చితంగా ఆర్డర్ వేస్తూ ఉన్నారు. దీనిపైన జరిగినటువంటి అవకతవకలు ఏంటివి, అవినీతి ఏంటిదో మాకు ఖచ్చితంగా ఓట్ల జాబితా ఏదైతే ఉంటుందో ఆ జాబితాను మాకు 100% కావాలి ఖబర్దార్ అన్న కోణంలో మాత్రం రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే దానిపైన ఇప్పటికైతే కేంద్రం ఏ విధంగా కూడా స్పందించడం లేదు. మరి దానిపైన ఏ విధంగా స్పందిస్తుంది, ఎన్నికల సంఘం కూడా ఏ విధంగా దానిపైన స్పందించే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. ఇది ఖచ్చితంగా ఇది హాట్ టాపిక్.